బిఫోర్ క్లాస్ మాలిక్యులర్ ఫార్ములా ఎంపిరికల్ ఫార్ములా గురించి మనం బ్రీఫ్గా నేర్చుకోవడం జరిగింది. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా. మళ్ళీ n క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా n ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. ఎన్కు ఫార్ములా అయింది n ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. ఇంకొక ఫార్ములా ఏంది, n ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. అంటే nకు సంబంధించినటువంటి ఫార్ములాస్ ఏంటి, మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. అనదర్ ఫార్ములా 2 ఇంటూ వేపర్ డెన్సిటీ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ఎంపిరికల్ ఫార్ములా, మనకు డేటాలో ఎంపిరికల్ ఫార్ములా ఇచ్చి మాలిక్యులర్ వెయిట్ కూడా ఇచ్చినప్పుడు మనం ఏం చేసినాం, ఎంపిరికల్ ఫార్ములా ద్వారా ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ తెలుసుకొని, ఆల్రెడీ ప్రాబ్లంలో మాలిక్యులర్ వెయిట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ ద్వారా n వాల్యూ కనుక్కొని, ఆ n వాల్యూ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా ఉంది కదా, అక్కడ n దగ్గర సబ్స్టిట్యూట్ చేసి మనం n అనే ఇంటీజర్ వాల్యూ చేత ఎంపిరికల్ ఫార్ములాను గుణించినట్లయితే మనకు మాలిక్యులర్ ఫార్ములా వస్తుంది. తర్వాత మోడల్స్లో ఏం చెప్పినాం, కొన్ని ఎలిమెంట్స్ యొక్క కాంపోజిషన్ ఇచ్చి ఆ కాంపోజిషన్ ద్వారా మనం ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క ఎంపిరికల్ ఫార్ములాను మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మోడల్, ఏ కాంపౌండ్ కంటైన్స్ 12.08% కార్బన్, today model a compound contains 12.08% carbon, 2.1% hydrogen, 85.1% bromine. The molecular weight 187.9. The molecular weight 187.9. Find the molecular formula. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్లుగా ఫస్ట్ ఎలిమెంట్స్ పర్సంటేజ్ కాంపోజిషన్, నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్, నెక్స్ట్ అటామిక్ రేషియో ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ కాంపోజిషన్ బై అటామిక్ వెయిట్, నెక్స్ట్ సింపుల్ రేషియో. ఈ విధంగా మనం ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏంటి, పర్సంటేజ్ కాంపోజిషన్ ఏంది, తర్వాత ఆ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్ ఏంది, నెక్స్ట్ అటామిక్ రేషియో, సింపుల్ రేషియో, ఈ విధంగా ఒక టేబుల్ మనం డ్రా చేసుకొని ఇచ్చినటువంటి దాంట్లో ఏం ఎలిమెంట్స్ ఇవ్వబడింది ఇక్కడ మనకు డేటాలో, కార్బన్, హైడ్రోజన్, బ్రోమిన్. ఈ కార్బన్, హైడ్రోజన్, బ్రోమిన్ కాబట్టి కార్బన్, హైడ్రోజన్, బ్రోమిన్ ఎలిమెంట్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత కార్బన్ కాంపోజిషన్ ఎంత ఉంటుందని చెప్పిండు, 12.08% కార్బన్, 12.08. హైడ్రోజన్ కాంపోజిషన్ 2.1. నెక్స్ట్ బ్రోమిన్ కాంపోజిషన్ 85.1, 12.08% కార్బన్,
2.1% హైడ్రోజన్, 85.1% బ్రోమిన్. కార్బన్ అటామిక్ వెయిట్ 12, హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1, బ్రోమిన్ అటామిక్ వెయిట్ మనకు ఎంత అంటే 80. ఈ విధంగా కార్బన్ పర్సంటేజ్ కాంపోజిషన్ 12.08, కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ 12, హైడ్రోజన్ పర్సంటేజ్ కాంపోజిషన్ 2.1, అటామిక్ వెయిట్ 1, బ్రోమిన్ పర్సంటేజ్ కాంపోజిషన్ 85.1, బ్రోమిన్ యొక్క అటామిక్ వెయిట్ 80. అటామిక్ రేషియో ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ కాంపోజిషన్ బై అటామిక్ వెయిట్. అంటే ఏంది 12.08/12. దీన్ని సింప్లిఫై చేయాలి. 2.1/1 దీన్ని సింప్లిఫై చేయాలి. 85.1/80 దీన్ని సింప్లిఫై చేయాలి. 12.08/12 అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని భాగారం చేయాలి. 12 పాయింట్ తీసేసి కింద 20 తీసుకోవాలి. 12.08/12 దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే 1.06 వస్తుంది. 1.06. దీన్ని క్యాల్కులేట్ సింప్లిఫై చేయండి. 12.08/12ను సింప్లిఫై చేస్తే 1.06. 2.1/1 అంటే 2.1. నెక్స్ట్ 85.1/80. 85.1/80 అంటే ఎంత? ఈ పాయింట్ తీసి కింద 0 తీసుకోండి. దీన్ని కూడా మనకు 1.06 వస్తుంది. 12.08/12 ఈజ్ ఈక్వల్ టు దీన్ని డివైడ్ భాగాహారం చేసినట్లయితే 1.06 వస్తుంది. 2.1/1 అంటే 2.1. 85.1/80 అంటే దీనికి కూడా 1.06 వస్తుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది. ఈ అటామిక్ రేషియో వచ్చిన తర్వాత వీటిలో సింపుల్ వాల్యూ, వీటిలో స్మాలెస్ట్ వాల్యూ ఏంది? 1.06 2.1 1.06. కాబట్టి 1.6 చేత అన్నిటినీ కూడా భాగారం చేయాలి. అంటే ఎట్లా? 1.06/1.06, 2.1/1.06, 1.06/1.06. సో 1.06/1.06 అంటే ఎంత? 1. 1.06 1 జా, 1.06 2 జా. 1.06 × 2, 1.06 × 2 ఎంత అవుతుంది? 2.1. 2.12 అంటే నియర్గా 2.12 అట్లా వస్తుంది. సరే 1.06 1, 1.06 2లా 2 వస్తుంది. 1.06 × 1 సేమ్ కదా 1. అంటే సింపుల్ రేషియో 1:1. అంటే ఎంపిరికల్ ఫార్ములా ఏమై ఉంటుంది? ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్, ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ ఇక్కడ ఏముంది? కాంపోజిషన్ కార్బన్, హైడ్రోజన్, బ్రోమిన్ కదా. కార్బన్ ఎంత? 1, హైడ్రోజన్ ఎంత? 2, బ్రోమిన్ ఎంత? 1. అంటే ఎంపిరికల్ ఫార్ములా ఏమై ఉంటుంది అంటే CH2Br. ఎంపిరికల్ ఫార్ములా CH2Br. మనకి ఏమి ఇచ్చిండు? ఎంపిరికల్ ఫార్ములా తెలుసు. మనకేం కావాలి? మాలిక్యులర్ వెయిట్ కూడా ఇచ్చిండు 187.9 అని. మాలిక్యులర్ వెయిట్ కూడా ఇచ్చిండు. అంటే ఎంపిరికల్ ఫార్ములా తెలుసు, మాలిక్యులర్ వెయిట్ కూడా తెలుసు. దీని ద్వారా మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? మాలిక్యులర్ ఫార్ములా, ఫైండ్ ద మాలిక్యులర్ ఫార్ములా అంటే స్మాల్ n వాల్యూ తెలవాలి. స్మాల్ n వాల్యూ తెలుసుకోవడం కొరకు మనం ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా చేసినాం. ఎంపిరికల్ ఫార్ములా తెలుసు కాబట్టి ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ కనుక్కోవాలి. ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. ఎంపిరికల్ ఫార్ములా వెయిట్లో కార్బన్లు 1 కార్బన్, 2 హైడ్రోజన్స్, 1 బ్రోమిన్. ఇక్కడ 1 కార్బన్ ఉంది, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, 1 బ్రోమిన్ ఉంది. సో కార్బన్ మీకు తెలుసు, కార్బన్ అటామిక్ వెయిట్ ఎంత? 12, హైడ్రోజన్ 1 × బ్రోమిన్ ఎంత? 80. దీని ద్వారా 12 × 1 12, 2 × 1 2, 1 × 80 80. 80 + 12 92 + 2 94. ఎంపిరికల్ ఫార్ములా ద్వారా ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ కనుక్కోవడం జరిగింది. ఆల్రెడీ ఈ ప్రాబ్లంలో మనకు మాలిక్యులర్ వెయిట్ 187.9 ఇచ్చింది కదా. మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 187.9. మనకు మాలిక్యులర్ వెయిట్ తెలుసు, ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ తెలుసు. మనం ఇప్పుడు ఏం చేయాలి? n వాల్యూ కనుక్కోవాలి. n ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్
ఫార్ములా ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ ఎన్ వాల్యూ ఏది మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత మాలిక్యులర్ వెయిట్ 187.9 కదా బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ ఎంత 94 187.9 అంటే నియర్గా 188 తీసుకోవచ్చు బై 94 1 జా 94 2 4 జా 8 2 9 జా 18 అంటే ఎన్ వాల్యూ ఎంత వచ్చింది మనకు ఎన్ వాల్యూ 2 మనం ఫార్ములా ఏంది మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా అంటే ఇక్కడ ఇక్కడనే రాసుకోవచ్చు మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా దాని ద్వారా మనం ఎంపిరికల్ ఫార్ములా తెలుసు ఎన్ వాల్యూ తెలవాలి ఎన్ వాల్యూ కొరకు మనం ఎన్ ఈజ్ ఈక్వల్ మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ను క్యాలిక్యులేట్ చేస్తూ ఎన్ వాల్యూ కనుక్కోవడం జరిగింది ఎన్ వాల్యూ వచ్చిన తర్వాత ఈ ఎన్ వాల్యూను ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఎంత 2 ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా ఎంత ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ CH2Br ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ CH2Br చూడండి 2 ఇంటూ C2 2 ఇంటూ H2 H4 2 ఇంటూ Br2 C2 H4 Br2 మాలిక్యులర్ ఫార్ములా C2 H4 Br2 ఈ విధంగా ఎలిమెంట్స్ కాంపోజిషన్ ఇచ్చి మాలిక్యులర్ వెయిట్ ఇచ్చి దాని ద్వారా మాలిక్యులర్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు మనం ఈ డేటా ద్వారా ఎంపిరికల్ ఫార్ములా కనుక్కోవాలి దాని ద్వారా ఎంపిరికల్ వెయిట్ తెలుసుకోవాలి ఎంపిరికల్ వెయిట్ మాలిక్యులర్ వెయిట్ కూడా మనకు తెలుసు కాబట్టి ఎన్ వాల్యూ మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ ద్వారా ఎన్ వాల్యూ కనుక్కోవాలి ఈ ఎన్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు మాలిక్యులర్ ఫార్ములా అనేది తెలుస్తుంది నెక్స్ట్ మోడల్ మనం ఇంతకుముందు పర్సంటేజ్ కాంపోజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చి మాలిక్యులర్ వెయిట్ ఇచ్చినప్పుడు దాని ద్వారా ఎన్ వాల్యూ తెలుసుకొని మాలిక్యులర్ ఫార్ములా అనేది కనుక్కోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ మోడల్లో పర్సంటేజ్ కాంపోజిషన్ ఇచ్చిండు ఇక్కడ ఏం ఇచ్చిండు వేపర్ డెన్సిటీ ఆఫ్ ద కాంపౌండ్ ఇచ్చిండు వేపర్ డెన్సిటీ ఇచ్చిండు మనం వేపర్ డెన్సిటీ ఇచ్చినప్పుడు కూడా ఫార్ములా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ ద్వారా సేమ్ ప్రాసెస్ ఎంపిరికల్ ఫార్ములా కనుక్కున్న తర్వాత ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ తెలుసుకోవాలి తద్వారా మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా కాబట్టి ఎన్ వాల్యూ తెలుసుకోవడం కొరకు 2 ఇంటూ వేపర్ డెన్సిటీ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ అనే ఫార్ములా ద్వారా ఎన్ వాల్యూ కనుక్కొని ఆ ఎన్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు మాలిక్యులర్ ఫార్ములా అనేది తెలుస్తుంది సో చూద్దాం ఎలిమెంట్స్ ఇక్కడ ఏంటి కార్బన్ నెక్స్ట్ హైడ్రోజన్ క్లోరిన్ ఆక్సిజన్ 16.27% కార్బన్ 16.27% కార్బన్ హైడ్రోజన్ 16.27% కార్బన్ 0.67% హైడ్రోజన్ 0.67% హైడ్రోజన్ 72.2% క్లోరిన్ నెక్స్ట్ 10.86% ఆక్సిజన్ ఇట్లా మీరు ఒక టేబుల్ రాసుకోవాలి ఎలిమెంట్స్ పర్సంటేజ్ కాంపోజిషన్ అటామిక్ వెయిట్ అటామిక్ రేషియో ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ కాంపోజిషన్ బై అటామిక్ వెయిట్ సింపుల్ రేషియో సో ఎలిమెంట్స్ కార్బన్ పర్సంటేజ్ కాంపోజిషన్ 16.27 0.67 హైడ్రోజన్ 72.2 క్లోరిన్ 10.86 ఆక్సిజన్ అటామిక్ వెయిట్ కార్బన్ అటామిక్ వెయిట్ 12 హైడ్రోజన్ 1 క్లోరిన్ 35.5 ఆక్సిజన్ 10.86 కార్బన్ అటామిక్ వెయిట్ 12 హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1 క్లోరిన్ 35.5 ఆక్సిజన్ 10.86 అటామిక్ రేషియో తెలుసుకోవాలి పర్సంటేజ్ కంపోజిషన్ బై అటామిక్ వెయిట్ అంటే 16.27 బై 12
వాల్యూ కనుక్కోవాలి. 0.67/1 వాల్యూ తెలుసుకోవాలి. 72.2/35.5 ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. 10 అటామిక్ వెయిట్ ఆక్సిజన్ ఎంత 16, అటామిక్ వెయిట్ ఆక్సిజన్ 16. 10.86/16 ఈ వాల్యూస్ కనుక్కోవాలి. 16.27/12, 0.67/1 ఈజ్ ఈక్వల్ టు 72.2/35.5 ఈజ్ ఈక్వల్ టు 10.86/16 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. 27/12 వాల్యూ వేస్తే మనకు 1.35 క్యాలిక్యులేట్ చేయండి. ఈ పాయింట్ తీసేసి కింద 2 జీరోస్ తీసుకోండి. దీన్ని భాగారం చేస్తే మనకు 1.35 వస్తుంది ఆన్సర్. 0.67/1 అంటే 0.67. నెక్స్ట్ 72.2/35.5 ఈ పాయింట్ క్యాన్సిల్ చేసి 722/355 చేస్తే మనకు 2.03 వస్తుంది. క్యాలిక్యులేట్ చేయండి, డివైడ్ చేస్తే తెలుస్తుంది. 10.86/16 ఈ పాయింట్ తీసి కింద 2 జీరో తీసుకోండి. దాని ద్వారా మనకు దీన్ని భాగారం చేసినట్లయితే 0.67 వస్తుంది. ఈ విధంగా 16.27/12 1.35, 0.67/1 0.67, 72.2/35.5 ఈజ్ ఈక్వల్ 2.03, 10.86/16 అంటే 0.67. ఈ వచ్చినటువంటి వాల్యూస్లో లీస్ట్ వాల్యూ, సింప్లెస్ట్ వాల్యూ అంటే కనిష్ట విలువ ఏంది 0.67. ఈ 0.67 చేత మనం మొత్తం కూడా అన్నిటినీ భాగించాలి. 1.35/0.67, 0.67/0.67, 2.03/0.67, 0.67/0.67, 0.67, 0.61 మీరు దీన్ని సింప్లిఫై చేయండి. 135/67 చేస్తే మనకి ఇక్కడ నియర్గా 2 వస్తుంది. నెక్స్ట్ 2.03/0.67 చేస్తే మనకు నియర్గా 3 వస్తుంది. మీరు సింప్లిఫై చేయండి, మనకు అర్థమవుతుంది. 2131. కార్బన్ ఎంత ఇప్పుడు? ద ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ ఈజ్ కార్బన్ ఎంత? C2, హైడ్రోజను H1, క్లోరిను 3, ఆక్సిజన్ 1. C2HCl3O, C2HCl3O. ఇప్పుడు ఏం చేయాలి? ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ కనుక్కోవాలి. ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ చూడండి. 2 into కార్బన్, 1 into హైడ్రోజన్, 3 into క్లోరిన్, 1 into ఆక్సిజన్. 2 into కార్బన్ ఎంత? 12, 1 into హైడ్రోజన్ 1 ప్లస్ 3 into క్లోరిన్ అంటే 35.5, 1 into ఆక్సిజన్ అంటే 16. 12 2 జా 24, 1 35.5 into 3 అంటే ఎంత? 106.350, 3 5 జా 15, 3 5 జా 15, 1 16, 3 3 జా 9, 10, 106.5, 16 1 జా 16. ఇవన్నీ కౌంట్ చేయండి. 106.5, 16, నెక్స్ట్ 1 24.5, 12 13 13 4 14 13 4 17 3 4 147.5. దీని వాల్యూ ఎంత? 147.5, 147.5. ఇవంతా కౌంట్ చేస్తే మనకు 147.5 వస్తుంది. నెక్స్ట్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా. ఇప్పుడు మనకు ఎన్ని కావాలి? N ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది ఇక్కడ? 2 into వేపర్ డెన్సిటీ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. 2 into వేపర్ డెన్సిటీ అంటే 2 into వేపర్ డెన్సిటీ ఎంత ఇచ్చిండు? ద వేపర్ డెన్సిటీ ఆఫ్ ద కాంపౌండ్ ఈజ్ ఈక్వల్ టు 73.75 బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ ఎంత?
147.5 2 into 73.75 మల్టిప్లై చేయండి. 2 5 जा 10, 2 7 जा 14 15, 2 3 जा 6 7, 2 7 जा 14, 147.5. 2 into 73.75 మల్టిప్లై చేస్తే 147.5 వస్తుంది. డినామినేటర్లో కూడా 147.5 ఉంది. గెట్స్ క్యాన్సల్. n ఈజ్ ఈక్వల్ టు 1. సో n వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా కదా. n అంటే ఎంత? 1 ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా. ఎంపిరికల్ ఫార్ములా ఏంది? C2H Cl3O. సో టోటల్ 1 ఇంటూ C2 C2, 1 ఇంటూ H 1 ఇంటూ Cl3 మాలిక్యులర్ ఫార్ములా C2H Cl3O. ఈ విధంగా పర్సంటేజ్ కాంపోజిషన్ ఇచ్చి మాలిక్యులర్ వెయిట్ ఇచ్చి కూడా మనం మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవచ్చు. n వాల్యూ తెలుసుకొని వేపర్ డెన్సిటీ ఇచ్చినప్పుడు కూడా ఈ ఫార్ములా ద్వారా n వాల్యూ తెలుసుకొని మనం మాలిక్యులర్ ఫార్ములా తెలుసుకోవచ్చు. ఓకే, ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ C2HCl3O. ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ C2HCl3O. ఇది ఆన్సర్. ఈ విధంగా మనకు ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఇదే ప్రాసెస్లో మనం ఎంపిరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములాను క్యాలిక్యులేట్ చేయవచ్చు.